ఏపీలో టీడీపీ జనసేన పార్టీల సీట్ల సంఖ్యపై క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు కేటాయించింది టీడీపీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 24 అసెంబ్లీ స్థానాల్లో 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు నేతలు. జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు అభ్యర్థులు: నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తెనాలి నాదెండ్ల మనోహర్. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. 3 లోక్సభ నియోజకవర్గాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థులను తర్వాత వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరి 24వ తేదీ మంచి ముహూర్తం ఉండడంతో ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పదం దిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. అందుకని ఆ పొత్తు ఎలా వెళ్ళిపోతున్నాం, ఎట్లా వెళ్ళిపోతున్నాం, ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం.